ఇరుసుమండలో బ్లౌట్ కథ సుఖాంతమైంది. ఇరుసుమండలో మంటలు చల్లారాయి. బ్లౌట్ వద్ద మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక ఈ నెల 5న ఇరుసుమండ బ్లౌట్ వద్ద గ్యాస్ లీక్ కాగా 6 రోజులు సహాయక బృందాలు రెస్క్యూ చేపట్టాయి. తీవ్రంగా శ్రమించిన అధికారులు ఎట్టకేలకు బ్లౌట్ ను పూర్తిగా నివారించారు. ఎలాంటి ఉపద్రవం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓఎన్జీసీ సిబ్బంది, స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. నేను ప్రామిస్ చేసినట్టు we thought that we'll be completing this job within 7 days. 2 రోజుల ముందే చేస్తాం and we did the job very safely. ఒక స్మాల్ ఇంజరీ కూడా లేదు and procedures follow అయ్యాం. At last we are successful. వెల్ క్యాపింగ్ అయిపోయింది. సబ్డ్యూ ఆపరేషన్ మోస్ట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. ఆ తర్వాత డీప్ ఇండస్ట్రీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. 100% సేఫ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కిల్ దిస్ వెల్. మళ్ళీ అవ్వకుండా కిల్ చేసేస్తాం. ఇట్ విల్ పర్మనెంట్ అబాండన్. నో నాట్ ఎట్ ఆల్. అంటే మా చేతుల్లో లేదు, ఓఎన్జీసీ ఇది కాదు కాబట్టి డీప్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు ఫర్దర్ ఏం చేస్తారో ప్లాన్ చేసుకుంటారు. దీంట్లో నార్మలీ వెల్ కిల్లింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆర్ పర్మనెంట్ అబాండన్మెంట్ ఉంటుంది. అంటే అబాండన్మెంట్ అంటే మొత్తానికి వదిలేయడం వెల్. సో అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేమేం చేస్తున్నాం అంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఈ వెల్ అది ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాంక్రీట్ డంప్ చేస్తాం. నార్మల్ మనం వెల్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తామని మధ్య అంటాం. ఇట్ ఈస్ నో యాజ్ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్. అది పంప్ చేసేస్తాం. సో మళ్ళీ గ్యాస్ బయటికి రావడం. ఇట్ జస్ట్ లైక్ ఖాళీ బకెట్ వాటర్ నింపినట్టు ఉంటుంది. ఓఎన్జీసీ ఎంప్లాయీస్, పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్. నేను ఈ గత 5 రోజుల నుంచి కూడా మీరు అన్ని గమనిస్తా ఉన్నారు. అయితే నేను ఓఎన్జీసీ సంబంధించిన వాడిని కాబట్టి ఈ 5 రోజుల్లో కూడా మేము మా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఎలాగా మనం ఇక్కడున్న విలేజ్ కానీ ఇక్కడున్న మా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా దీన్ని కిల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ ఏర్పాట్లన్నీ మా ఆర్సీఎంటీ టీం ద్వారా, మా డైరెక్టర్ గారు, మా అసెట్ మేనేజర్ గారు, అదేవిధంగా అందరు సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఈ కార్యక్రమం అంతా మొదలుపెట్టి దాన్ని మేము సక్సెస్ఫుల్ గా ఈ రోజు మా ఆర్సీఎంటీ టీం ద్వారా దీన్ని కంప్లీట్ చేసామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇది చాలా తక్కువ టైంలో, చాలా రికార్డ్ టైంలో మనం చేయగలిగాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా చక్కగా సహకరించారు. అలాగే పోలీసు వారు కానీ. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, నేను గతంలో బాలయోగ్ గారిని కూడా నేను చూశాను. మన స్పీకర్ గా పనిచేశారు. ఆ బాలయోగ్ గారిని చూసింది మళ్ళా వారి అబ్బాయి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన హరీష్ మాధురి గారు ఉన్నారో, పూర్తిగా 48 గంటలు రాత్రి పగలు కూడా ఆయన దగ్గరుండి మాకు ఎటువంటి సహకారాలు కావాలన్నా లోకల్ గా ఆయన సహకరించి, ఆయన ఇచ్చిన సహకారం వల్ల మేము ఎంత తొందరగా కూడా చేయగలిగామని ఒక యూనియన్ నాయకుడిగా మీకు చెప్పదలుచుకున్నాం. వేరే చోట్ల జరిగిన సంఘటనలు మేము చాలా చూసాం. ఈ ఊర్లో మాకు అందిన సహకారం వల్ల మేము ఇంత తొందరగా అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ కూడా, అలాగే మీడియా సోదరులు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న పోలీసు వారు, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, వారు డిఎస్పీ గారు, అలాగే ఎస్పీ గారు, ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా పూర్తిగా ఆ రోజు రాత్రి ఆర్డీఓ గారు వారి టీం అంతటితో సహా ఇక్కడ ఉండి వారు ఇచ్చిన సపోర్ట్ తోటి మనం ఇదంతా కూడా చేయగలిగామని మీకు తెలియజేస్తూ. ఇక ఇరుసుమండలో చెలరేగిన బ్లౌట్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. రెస్క్యూ టీం కష్టపడి ఆ సిబ్బంది మొత్తం ఇక బ్లౌట్ కథను సుఖాంతం చేశారని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి, అక్కడి స్థానికులు ఏమంటున్నారు? యమున, ఏదైతే ఇరుసుమండ బ్లౌట్ కథ సుఖాంతమైంది, 6 రోజుల్లోనే ఈ బ్లౌట్ని ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా క్లోజ్ చేయగలిగింది. వెల్ క్యాపింగ్ ద్వారా ఈ బ్లోఅవుట్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ బ్లోఅవుట్ 6 రోజుల్లోనే వెల్ క్యాపింగ్ ద్వారా అదుపులోకి తీసుకురావడంతో ఇక్కడ ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ శ్రీహరి నేతృత్వంలో ఇక్కడ మొత్తం 60 మందికి పైగా ఉన్న క్రైసిస్ మేనేజ్మెంట్ టీం బృందం సభ్యులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇన్ని తక్కువ రోజుల్లో ఇలాంటి బ్లోఅవుట్ని కంట్రోల్ చేయడం చాలా అసాధ్యం. అలాంటిది ఓఎన్జీసీ టెక్నికల్ టీం తీసుకున్న ఏదైతే బ్లోఅవుట్ కంట్రోల్ ప్రణాళికని ఒక పద్ధతి ప్రకారం అమలు చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేయగలిగాం. రాత్రి అంతా కూడా ఇక్కడ పనులు కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం ఒక గంట క్రితమే మంటలు అదుపులోకి వచ్చాయి. తర్వాత ఆ బ్లౌట్ ప్రివెంటర్ని ఈ పాడైన ఏదైతే ఈ మోరీ 5 బావి ఉందో ఈ బావి పైన అమర్చి దానిపైన ఒక గొట్టాన్ని కూడా అమర్చారు. ఎందుకంటే వచ్చిన గ్యాస్ వచ్చినట్టుగా పైకి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్లౌట్ ప్రివెంటర్ ఏర్పాటు చేయడం వల్ల
ఇక్కడ ఏదైతే లాక్ చేసినట్లయితే ఇది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. అయితే ఇప్పుడు అలా కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో వెళ్ళని కిల్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అంటే ఇంకా ఫర్దర్గా ఎప్పుడు ఇంకా తవ్వకుండా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ బ్లోఅవుట్ ప్రివెంటర్, కొత్తగా పెట్టిన బ్లోఅవుట్ ప్రివెంటర్ ఆధారంగా ఈ బావి లోపలికి అంటే 2.7 కిలోమీటర్లు భూగర్భంలోకి ఒక మడ్ అనే రసాయనిక పదార్థాన్ని పంపింగ్ చేస్తారు. ఇది చాలా ఫోర్స్గా లోపలికి పంపింగ్ అవుతుంది. ఇది పంపింగ్ అవడం ద్వారా ఏదైతే గ్యాస్ అధిక పీడన శక్తి పైకి వస్తుందో అది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. అలా చేసిన తర్వాత ఇంకా పూర్తిగా కిల్ అంటారు. కిల్ చేసినట్టుగా ఇప్పుడు ఆ పని చేపడతామని కూడా ఇక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ లీడర్ శ్రీహరి చెప్పిన పరిస్థితి. అయితే స్థానికులు, ప్రజలు, అలాగే అధికారులు వాళ్ళందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంత తక్కువ రోజుల్లో, తక్కువ సమయంలో పూర్తి చేయగలిగామని చెప్పి ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం శ్రీహరి పేర్కొంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం అక్కడ పరిస్థితి చూస్తున్నాం. ఏ విధంగా ఫస్ట్ రోజున మంటలు ఏ విధంగా ఎగిసిపడ్డాయో చూస్తాం. 2 తాడి చెట్లు ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రెండో రోజు వచ్చేటప్పటికి తీవ్రత తగ్గింది. ఆ తర్వాత 3వ రోజుకి కూడా కొంత తీవ్రత తగ్గిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సహాయక చర్యలు ముమ్మరం చేసి ఈ వెలకాపింగ్ పనులని ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము చాలా సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిందని చెప్పొచ్చు. యమునా, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.